హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. మనం గురు గౌరంగ యొక్క ఆశీర్వాదంతో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క చిన్న పుస్తకాలని స్టార్టింగ్ నుంచి చదవడానికి ప్రయత్నిస్తున్నాము. అందులో భాగంగా మొదటి పుస్తకము శ్రీకృష్ణుని చేరే మార్గం అనే పుస్తకాన్ని రీడ్ చేస్తున్నాము. రోజుకి 3 పేజీలు, 3 రోజులు కంప్లీట్ అయ్యింది. మొదటి అధ్యాయం కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు 4వ రోజు 2వ అధ్యాయానికి మనం వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఉంటుంది, దీన్ని షేర్ చేస్తూ స్క్రీన్ని దాన్ని చదువుతూ నేను వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సెకండ్ లెసన్ ఏంటంటే నామ సంకీర్తన మరియు శ్రీకృష్ణుణ్ణి తెలుసుకోవడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది ఆధ్యాత్మిక సప్త తరంగం. మన మనసునే అద్దం మీద పడిన దుమ్మును తుడిచివేయడానికి సహకరిస్తుంది. వాహనాలు అత్యధికమైన రాకపోకల వలన న్యూయార్క్ మహానగరం 2వ ఎవెన్యూలోని ప్రతి వస్తువు మీద దుమ్ము దట్టంగా పేరుకొని ఉన్నట్లు అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు అక్కడే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మన మనసులనే స్వచ్ఛమైన అద్దాల మీద భౌతిక విషయ ఆసక్తి అనే దుమ్ము, మసి బాగా దట్టంగా పేర్కొని ఉంది. అందుచేతనే మనం వస్తువుల నిజమైన స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాము. ఈ ఆధ్యాత్మిక సప్తతరంగం హరే కృష్ణ మహామంత్రం ఆ దుమ్మును, మసిని తుడిచి వేసి మనం మన వాస్తవ స్వరూపాన్ని స్పష్టంగా గుర్తించేటట్లు చేస్తుంది. నేను ఈ శరీరాన్ని కాదు, నేను జీవాత్మను, నా లక్షణం చైతన్యం అని మనకు తెలిసిన వెంటనే మనం నిజమైన ఆనందాన్ని పొందుతాము. ఈ హరే కృష్ణ సంకీర్తనం చేత మన బుద్ధి పవిత్రమవుతుంది. మన భౌతిక దుఃఖాలన్నీ మటుమాయమైపోతాయి. భౌతిక ప్రపంచంలో నిరంతరం మండుతూ ఉండే దుఃఖాగ్ని ఒకటి ఉంది. ప్రతి వాడు దానిని ఆర్పివేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ భౌతిక స్వభావం గల ఈ దుఃఖాగ్నిని చల్లార్చడం ఆధ్యాత్మిక జీవితంలో పవిత్రమైన మనసులతో దుస్థాపితం కాకపోతే సాధ్యం కాదు. సర్వ ప్రాణుల భౌతిక జీవన దుఃఖాగ్నిని చల్లార్చడం అనేది శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తులో అవతరించి ప్రయోజనాల్లో ఒకటి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓ భరతవంశీయుడా, ఎప్పుడు ఎక్కడ ధర్మ ఆచరణ క్షీణదశకు వచ్చి అధర్మం అభివృద్ధి చెందుతుందో అప్పుడు అక్కడ నేను అవతరిస్తూ ఉంటాను. సజ్జనులను సంరక్షించడానికి, దుర్మార్గులను నశింపచేయడానికి, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూ ఉంటాను. భగవద్గీత 4.7-8. ఈ శ్లోకంలో ధర్మం అనే పదం ప్రయోగించబడింది. ఈ మాటను ఆంగ్ల భాషలోకి అన్వయించినప్పుడు అనేక విధాల మాటలు వాడారు. ఒక్కొక్కసారి దాన్ని ఫెయిత్ అన్నారు, అంటే మత విశ్వాసం అని అర్థం. కానీ వైదిక సాహిత్యం బట్టి చూస్తే ధర్మం అంటే ఎలాంటి మత విశ్వాసము కాదు. మతం మార్చవచ్చును, కానీ ధర్మం మారదు. ఉదాహరణకి నీరుగడ్డ కట్టుకొని పోయిందనుకుందాం, దాని ధర్మం మారింది అన్నమాట. అది తన ద్రవ స్వరూపాన్ని పోగొట్టుకున్నందునమాట. అది ఒక ప్రత్యేక స్థితిని పొంది ఆ దశలో ఉంది. మన ధర్మం లేక స్వరూప స్థితి ఏమిటంటే భగవంతునిలో ఒక అంశంగా ఉండడం. అలా ఉండాలంటే
మనం మన చైతన్యాన్ని దేవాది దేవుని వశం చెయ్యాలి. భగవంతుని పట్ల ఉండవలసిన దివ్య సేవాభావ విషయ రక్తి వలన దుర్వినియోగం అవుతుంది. నిజానికి సేవాభావం మన మూల స్వరూపంలోనే ఉంది. ప్రతివాడు సేవకుడే. ఎవరు స్వామి కాదు. ప్రతి ఒక్కరూ ఎవరినో ఒకరిని సేవిస్తూనే ఉంటారు. దేశాధ్యక్షుడు దేశంలోని ప్రజలందరినీ నాయకుడైన తను కూడా దేశ సేవకుడే. అతని సేవల అవసరం ఇంక లేదని భావించినప్పుడు ప్రజలు అతనిని తొలగిస్తారు. నేను పరిపాలిస్తున్న సమస్తానికి నేను ప్రభువును అనుకోవడమే భ్రమ లేక మాయ. ఈ విధంగా భౌతిక జీవన ఆసక్తి కారణంగా మన సేవాభావం అనేక ఉపాధుల రూపాలతో దురుపయోగం అనేది అవుతుంది. ఈ ఉపాధులు నుంచి మనం విముక్తులమైనప్పుడు, అంటే మన మనోదర్పణాల మీద ధూళి తొలగిపోయినప్పుడు మనం శ్రీకృష్ణుణ్ణి నిత్య సేవకులం అనే మన నిజ స్థితిని తెలుసుకోగలుగుతాము. భౌతిక ప్రపంచంలో చేసే సేవ, ఆధ్యాత్మిక వాతావరణంలో చేసే సేవ రెండు ఒకలాంటివే అని ఎవరు అనుకోకూడదు. మోక్షం వచ్చిన తరువాత కూడా నేను సేవకునిలాగే ఉంటానా అని మనం నిరుత్సాహపడవచ్చును. అలా నిరుత్సాహపడడానికి కారణం భౌతిక జగత్తులో మనం చేసే సేవ ఏమాత్రం సుఖదాయకం కాకపోవడమే. అయితే భగవత్ సేవ అలాంటిది కాదు. ఆధ్యాత్మిక ధామంలో స్వామి, సేవకుడు అనే భేదం ఉండదు. ఈ ప్రపంచంలో అయితే అటువంటి భేదాభావం ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంకు ద్వంద్వాలకు అతీతమైనది. ఉదాహరణకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడకు రథసారథి అయి సేవకుని స్థానంలో ఉండడం మనం చూసాం. వాస్తవానికి అర్జునుడే సహజంగా శ్రీకృష్ణుని సేవకుడు. కానీ కొన్నిసార్లు భగవంతుడే తన సేవకుడు కావడం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి భౌతిక భావాలను ఆధ్యాత్మిక ధామానికి అన్వయించకుండా మనం జాగ్రత్త పడాలి. భౌతిక ప్రపంచంలో మనం అనుభవించే ప్రతి విషయము ఆధ్యాత్మిక జీవితంలోని విషయాలను వికృత ప్రతిబింబమే. మన సహజ స్థితి లేదా ధర్మం భౌతిక జగత్తు సంపర్కం వలన కలుషితమైనప్పుడు దేవాది దేవుడు స్వయంగా భూమి మీద అవతరిస్తాడు. లేకపోతే తన అంతరంగిక పరివారంలో ఎవరినైనా పంపుతారు. యేసుక్రీస్తు తాను భగవంతుని కుమారుడు అని ప్రకటించుకున్నారు. కాబట్టి అతడు దేవాది దేవుని ప్రతినిధి అని మనం గ్రహించాలి. అలాగే మహమ్మదుడు తనను దేవాది దేవుని సేవకునిగా, ప్రతినిధిగా చెప్పుకున్నారు. మన సహజ స్థితిలో కల్లోలం ఏర్పడినప్పుడల్లా దేవాది దేవుడు స్వయంగానైనా అవతరిస్తారు, లేదా జీవాత్మల యథార్థ స్థితిని తిరిగి గుర్తు చేయడానికి తన ప్రతినిధినైనా పంపిస్తారు. కాబట్టి ధర్మం ఎవరి చేతనో కల్పించబడిన ఒక మత విశ్వాసం అని ఎవరూ పొరపాటు పడకూడదు. ధర్మం అనే మాట అర్థాన్ని బట్టి చూస్తే ధర్మాన్ని జీవాత్మ నుంచి ఎప్పుడు వేరు చేయలేము. ధర్మం జీవాత్మ సహజ గుణం. పంచదార ధర్మం తీయగా ఉండడం, ఉప్పుకు ఉప్పదనం, రాతికి గట్టిదనం అలాగే ఎలాగుంటాయో జీవునికి కూడా ధర్మం అలాంటిది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దానిని విడదీయడం అసంభవం. జీవాత్మ సహజ ధర్మం సేవించడమే. ప్రతి ప్రాణికి తనకో మరొకరికో సేవ చేసే లక్షణం ఉంటుందని మనం సులభంగా గ్రహించగలం. శ్రీకృష్ణుని సేవించడం ఎలాగో, భౌతిక సేవల నుండి తప్పించుకోవడం ఎలాగో, లౌకిక అహంకారాల నుండి బయటపడడం ఎలాగో అంతా కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఒక్క శాస్త్రంలాగా ఉపదేశించాడు. మనం ఇక్కడితో స్టాప్ చేద్దాం.
ఇక్కడతో నేను ఇంతకు ముందు ఒక బుక్కుని చూపించాను కదా! స్టార్టింగ్‌లో కృష్ణాని చేరుకునే మార్గం అని. దాంట్లో ఎంతవరకైతే 3 పేజీలో నేను స్టాప్ చేయడం జరుగుతుందనమాట. ఇది పీడీఎఫ్ వల్ల కొంచెం ఎక్కువగా కనబడుతుంది. కానీ ఇక్కడితో మనం స్టాప్ అయింది. 13 పేజీ అనేది కంప్లీట్ అయ్యింది. థాంక్ యూ ఫర్ జాయినింగ్. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుకి జై. హరే కృష్ణ మహామంత్రకి జై. శ్రీ శ్రీ రాధా దామోదర్ భగవానికి